క్రీస్తు నామమును సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వ్యసనము నుండి విడుదల పొందుట ఎలా? వ్యసనము నుండి విడుదల పొందుట ఎలా? ఈరోజు లోకంలో చిన్నపిల్లలు మొదలుకొని యవ్వనస్తులు, పెద్దలు, వృద్ధాప్యం వరకు కూడా వ్యసనములో అనేక రకాల వ్యసనాలు లోకంలో ఉన్నప్పటికీ కూడా సెల్ ఫోన్ వ్యసనం ప్రతి వ్యక్తి జీవితాన్ని కూడా ఎంతో ప్రభావితం చేసింది. ఈరోజు లోకంలో చిన్నపిల్లలు పాలు లేకపోయినా ఉంటున్నారు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి. యవ్వనస్తులు మొదలుకొని పెద్దలు మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆహారం లేకపోయినా నిద్ర లేకపోయినా ఉండగలుగుతున్నారు, కానీ ప్రపంచమంతా కూడా ఈ సెల్ ఫోన్కి బానిసైపోయిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. గంటల తరబడి సోషల్ మీడియాలో గడుపుతున్నారు, సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, కానీ తిన్నగా కూర్చొని ఒక అరగంట ప్రార్థన చేయలేని పరిస్థితి, ఒక గంట వాక్యం చదవలేని పరిస్థితి. వ్యసనము ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందంటే 119వ కీర్తన 28వ వచనములో వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను అంటాడు కీర్తనకారుడు. వ్యసనం వలన ప్రాణము నీరైపోయింది, నీరుగారిపోయింది జీవితం. వ్యసనముకున్న గుణం ఏంటంటే కోరికను పెంచి తృప్తిని తగ్గిస్తుంది. ఏ వ్యసనమైనా మీరు చూడండి, కోరికని పెంచుతుంది, తృప్తిని తగ్గిస్తుంది. సిగరెట్ తాగినవాడు ఒక్క సిగరెట్తో ప్రారంభిస్తాడు, ఈరోజు పెట్టెలు కాలుస్తూ ఉంటాడు, తాగినా తృప్తి లేని పరిస్థితి. ఎందుకంటే అది కోరికను పెంచుతుంది, తృప్తి మాత్రం ఇవ్వదు. ఈరోజు ఒక పెగ్గుతో ప్రారంభించిన ఒక వ్యక్తి జీవితం ఆఖరికి సీసాలు తాగుతూ ఉంటాడు, అయినా తృప్తి లేని పరిస్థితి. ఒక పెగ్గుతో ప్రారంభించి ఆఖరికి తన జీవితాన్ని బొగ్గుపాలు చేసుకుంటాడు. ఏ వ్యసనమైనా మీరు చూడండి, సిగరెట్ తాగినా, మందుకు బానిసైనా, మరి ముఖ్యంగా సెల్ ఫోన్కి బానిసైనా ఆ వ్యక్తి భవిష్యత్తు నీరుగారిపోతుంది. ఒక మంచి జీవితాన్ని కోల్పోతాడు ఆ వ్యక్తి. వ్యసనము ఒక వ్యక్తి జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు సెల్ ఫోన్ బారిన పడి అనేక మంది యవ్వన జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు లేరా? యూట్యూబ్ అని, పబ్జీ అని, ఫేస్బుక్స్ అని, ట్విట్టర్స్ అని రకరకాలుగా సోషల్ మీడియాలకు ఇస్తున్న సమయం ఈరోజు క్రైస్తవ యవ్వనస్తులారా, క్రైస్తవ బిడ్డలారా, దేనిలో ఏ వ్యసనానికి నువ్వు బానిసయ్యావు? ఈరోజు దేవుని వాక్యానికి నేను బానిస అవుదాం. ప్రార్థన చేసుకోవడానికి నేను బానిస అవుతాను. సెల్ ఫోన్ వ్యసనానికి దూరంగా ఉండి వాక్యమే నాకు వ్యసనంగా మారాలి, ప్రార్థనే నాకు వ్యసనంగా మారాలి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం నాకు ఒక వ్యసనం అవ్వాలి. ఇది వ్యసనం ఉంటే మంచిది, కానీ లోకంలో సెల్ ఫోన్ ఎంత భయంకరంగా అపవాది యొక్క చెరలో అనేక మంది యవ్వన బిడ్డలు, అనేక మంది పెద్దలు ఈ ప్రపంచంలో అంతా కూడా సెల్ ఫోన్ వల్ల నాశనం అవుతూ ఉన్నారు.